హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ ఆల్సో. ఫ్రెండ్స్, మనకి ఈరోజు లోడింగ్ వచ్చేసి కాకతీయ నగర్ అనే గ్రామం. ఇది నియర్ బై కైగ్లూరు దగ్గరలో ఉంటుంది. మనం ప్రస్తుతానికైతే శ్రీపురం అనే గ్రామంలో ఉన్నాం. మనం ఇంకా 10 కిలోమీటర్స్ వెళ్తే కాకతీయ నగర్ అనే విలేజ్ అయితే వచ్చేస్తుంది. పక్కన చూసుకున్నట్లయితే మనకు రొయ్యల చెరువులు, ఫ్యాన్ సెట్లు ఆన్ చేసి ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ఏరియా మొత్తం ఎక్కువగా 2 ఎకరాలు 3 ఎకరాల చెరువులు ఉంటాయి. వీటిలో ఎక్కువగా రొయ్య అయితే సాగు చేస్తూ ఉంటారు. ప్రస్తుతానికైతే మనం ఇంకా 3 కిలోమీటర్స్ వెళ్తే కనుక మనం కాకతీయ నగర్ విలేజ్ అయితే వచ్చేస్తాం. ఆ పక్కన చూసుకున్నదైతే పెద్ద పంట కాలువ. దాని ద్వారా వీటికి చెరువులకి వాటర్ అయితే సప్లై చేస్తారు. కాకతీయ నగర్ అనేది కైగ్లూరు దగ్గర ఉన్న చిన్న విలేజ్. కైగ్లూరుకి దీనికి దాదాపుగా వచ్చేసి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. చిన్న ఊరైనా కానీ రోడ్లు అయితే నీట్గా ఉన్నాయి. ఈ కాకతీయ నగర్ గ్రామంలో ఎక్కువగా సాగు చేసేది పంకాసుని అయితే ఎక్కువగా టన్నులు మేపుతారు ఇక్కడ. అండ్ మనకి వీటికి వచ్చేసి ఫీడింగ్ వచ్చేసి పిల్లెట్ అనేది వేస్తారు. వీటికి ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా లారీ ద్వారా వచ్చేసి పిల్లెట్ సప్లై అయితే ఇస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడైతే వాటర్ ఫిల్లింగ్ అని వచ్చాం. ఇప్పుడు వాటర్ పట్టుకోవాలి. మనం పట్టుకున్న తర్వాత మనకి ఈరోజు వచ్చేసి దాదాపుగా 15 వ్యాన్లు పాయింట్ అయితే లోడింగ్. మా 2 వచ్చేసి లాస్ట్ 2 బళ్ళు. బుల్లోరాకి మనం కట్టే బరకం వచ్చేసి లెంత్ వచ్చేసి 20x16 20x16 లెంత్ ఉంటుంది. ఇది కరెక్ట్గా ట్రక్కి సరిపడా లెంత్. ఈ బరకలు వచ్చేసి మేము ఎక్కువ శాతం విజయవాడ నుంచి కైగ్లూరు నుంచి తీసుకొస్తాం. కరెక్ట్ లెంత్ 20x16 అనే లెంత్ విజయవాడలో ఎక్కువగా దొరుకుతాయి. ఎందుకంటే ఫ్యాక్టరీ మేడ్ అక్కడే ఉంది కాబట్టి అక్కడి నుంచే తీసుకొస్తాం. వాటర్ సప్లై ఎప్పుడైనా కానీ మేము హోండా ఇంజిన్ ద్వారా ఇస్తాం. కొన్ని చోట్ల అయితే మోటార్ కూడా సప్లై ఉంటుంది. అందుకని మేము ఇప్పుడైతే మోటార్ సప్లై దగ్గరికి వచ్చాం. హోండా ఇంజిన్ మీదకి మోటార్ సప్లై అయితే ఎక్కువ ఫోర్స్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా నిండుతుంది కూడా. మేము చేపలకు వచ్చేసి ఆక్సిజన్ సప్లై అయితే 12 స్టోన్ల ద్వారా అయితే మేము ఆక్సిజన్ సప్లై అయితే ఇస్తాము. మా బండికి వచ్చేసి ప్రతి బుల్లోరాకి అయితే కనుక 2 ఆక్సిజన్ సిలిండర్స్ అయితే ఉంటాయి. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ పట్ట అయితే కనుక పర్ఫెక్ట్గా తొక్కాలి. లేకపోతే కనుక వాటర్ సప్లై చేసిన తర్వాత బరకం అయితే చిరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చూడు, మనం ప్రస్తుతానికైతే చెరువు వద్దకైతే వచ్చేసాం. మనం చూసుకున్న రోడ్డు వచ్చేసి 2 డేస్ బ్యాక్ ఆ రోడ్డు అయితే వేశారు. చేపల వ్యాన్లకి అయితే ఇబ్బంది కలగకూడదని చెప్పి కొత్తగా అయితే రోడ్డు అయితే వేశారు. రివర్స్లో మేము దాదాపుగా ఒక 100 మీటర్ల పాటు వెనక్కి వెళ్ళిపోయి పెట్టుకోవాలి 15 వ్యాన్లు. ఆ చెరువు గట్టు బారునే పెట్టుకోవాలి. ఎందుకంటే సైడ్ బై సైడ్ వెళ్తానికి అయితే ఛాన్స్ అయితే లేదు. మనకి ఈరోజు లోడింగ్ పాయింట్కి వచ్చి వేరే ఊర్ల నుంచి వ్యాన్లు కూడా అయితే వచ్చినాయి. ఎవరికి ఎక్కడ వాటర్ సప్లై ఎక్కడుంటే అక్కడ పట్టేసుకుని వస్తారు. కొంతమంది అయితే కనుక వాటర్ ప్లాంట్ వద్ద నుంచి పట్టుకుని వచ్చేస్తారు. మీకు కనిపించే 2 ఆటోల మీద వర్కర్స్ అయితే వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకి సపోర్ట్గా అయితే ట్రాక్టర్ అయితే వచ్చింది. మీకు ఎదురుగా కనిపించేది ఫెర్కోషన్ అనే ట్రాక్టర్. ఈ ట్రాక్టర్ వల్ల అయితే మనకైతే వాటర్ అయితే ఈరోజు ఫాస్ట్గా వచ్చింది. ఈ లోపల మావాడైతే గ్యాప్ దొరికిందని చెప్పి ఇలాగ వాటర్ వాష్తో వ్యాన్ అయితే మొత్తం కడిగేస్తున్నాడు. మాకు ఇంటికి వెళ్ళాక గ్యాప్ ఎలాగ ఉంటుందో, రెస్ట్ తీసుకుంటే అక్కడ టైం కూడా ఉండదని చెప్పి ఖాళీగా ఉన్న సమయంలో మేము అందరం అయితే ఇలాగ వాటర్ వాష్ చేసుకుంటాం. మా 15 వ్యాన్లు అయితే గట్టు మీద అయితే రివర్స్లో అయితే పెట్టేశాం. దాదాపుగా మేము ఇలా రివర్స్లో 15 వ్యాన్లు పెట్టడానికి 1 అవర్ టైం అయితే పట్టింది. మనం ఇప్పుడు లోడ్ చేయబోయే చెరువు వచ్చేసి ఒక 20 ఎకరాల చెరువు దాకా ఉంటుంది. ఇది మీరు పొడవలో చూసుకున్నట్లయితే అది ఎక్స్ట్రా వల్లో సరికి సాలిపోతే కనుక ఈ జాయింట్లు వేసి మళ్ళీ దింపుతారు. వాటి కోసమని ఎక్స్ట్రా వల్ల అయితే తెచ్చుకుంటారు.
14 6 15 4 ఏ డౌన్ ఉంది మళ్ళీ ఎక్కి కలిసి వస్తుంది కట్లరా 15 9 కట్ల దేనికని కట్ల రాసుకోండి 17 అయినలే పేరండి డబ్బు మొత్తం మాట్లాడుకుని అంతా ఇచ్చేసాడు ఎకరానికి వాళ్ళు అంతా ఇచ్చాడు రెండు అయిన తర్వాత
ఫ్రెండ్స్ మన బండికి అయితే లోడింగ్ కంప్లీట్ అయిపోయింది. మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం ఇప్పుడు లోడింగ్ నుంచి అన్లోడ్ పాయింట్కి వచ్చేసి 50 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. మన బండిలో అయితే కనుక 500 కేజీ పడింది. ఎదర 14 బల్లికి ఒక్కొక్క బండికి వచ్చేసి 700 కేజీ వరకు పడింది. మనకైతే 200 కేజీ అయితే తక్కువ వచ్చింది. మన బండిలో అయితే కనుక ఇప్పుడు ప్రస్తుతానికి 500 కేజీ వెయిట్తో అయితే మనం వెళ్తున్నాం. 50 కిలోమీటర్ల జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి ఈరోజు వచ్చేసి లోడింగ్ పాయింట్లో 50 మంది వర్కర్స్ కలిపి మనకి 15 వ్యాన్లు అయితే లోడ్ చేశారు. ఈరోజు ప్రతిరోజు మీదకి ఈరోజు వర్క్ అయితే బాగా స్లోగా ఉంది. మాకు ఇప్పుడు అన్లోడ్ పాయింట్కి రీచ్ అయ్యేసరికి దాదాపుగా టైం వచ్చేసి 2 అవుతుంది. మీకు ఎదురుగా కనిపించేది అయితే 2 ఎకరాలు రొయ్యల చెరువు. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే వాటిని బాతులు అంటారు. టైం టు టైం రొయ్యల చెరువుకి ఆక్సిజన్ సప్లై కోసం వీటిని అయితే వేస్తారు. ఈ ఆపేసిన తర్వాత అయితే వీటికైతే రొయ్యలకైతే ఫీడింగ్ అయితే ఇస్తారు. ఈ రొయ్యల చెరువు పక్కన ఉన్న చెరువే మన అన్లోడ్ పాయింట్. నా ఎదురున్న 2 బళ్ళు అయితే అన్లోడ్ పాయింట్కి రీచ్ అయిపోయినాయి. నేను వచ్చేసరికి ఆ 2 బళ్ళు అయితే అన్లోడ్ చేస్తున్నారు. మాకు లోడింగ్ పాయింట్లో ఈరోజు ఫుడ్ తినే ఛాన్స్ లేదు కాబట్టి మేము ఇక్కడ అన్లోడ్ అయిన తర్వాత చెరువు వద్దన మేమైతే భోజన కార్యక్రమాలు చేస్తాం. అన్లోడ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరైతే సైన్ పెట్టి బండి నెంబర్ రాయాలి. అటు పక్క ఎక్కుతున్నా, అటు పక్క ఎక్కి లేపు. ఒకడే బాధపడుతున్నాడుగా. లాభం తగ్గద్దు, ఎక్కు. ఈ 500 కేజీలుగా వచ్చేసింది. వచ్చేదిరా మాకు తెలుసుదా. బాబాయ్ దేను మీ అన్నయ్యదని చెప్పాడు. చిన్న ఎత్తి అయిపోయిందా? లేకపోతే మన బండి అయితే కనుక ఇప్పుడు అన్లోడ్ పాయింట్లో పెట్టబోతున్నాం. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైతే లైక్ కూడా చేయండి. ఓకే సరిపడా చూడు అది లాక్కోవాలండి. వెనక్కి లాక్కొని రావచ్చు. లేపనా వదలనా? లేపనా? వచ్చారా?